వ్యవసాయం అంటేనే రైతులు భయపడేలా ఉంది ప్రస్తుత పరిస్థితి. మొన్నటి వరకు వర్షాల కోసం ఎదురు చూసిన రైతులు నిన్న విత్తనాల కోసం అష్టకష్టాలు పడ్డారు. నేడు ఎరువుల కోసం కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతంటే అన్నదాత, రైతంటే రాజు, ఇవి ఒకప్పటి మాటలు. ఇప్పుడు రైతంటే అష్టకష్టాలు పడేవాడనే పరిస్థితి నెలకొంది. దుక్కి దున్ని, విత్తు నాటి, పంట పండించి విక్రయించే వరకు ఎన్నో కష్టాలు పడాల్సొస్తోంది. పంట పండించేందుకు కావలసిన ఎరువుల కోసం రోజుల తరబడి దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రైవేటు దుకాణాల్లో కొనాలంటే అధిక ధరలతో పాటు నానో యూరియా తీసుకుంటేనే యూరియా బస్తాలు ఇస్తామని లింకులు పెడుతున్నారని వాపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పట్లేదు. ఎరువుల కోసం ఫెర్టిలైజర్స్ దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. హనుమకొండ జిల్లా పరకాల, నర్సంపేటలో ఎరువులు దొరక్క అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి తోడు కాస్త పంట ఎదుగుదల కోసం యూరియా వేద్దామంటే దుకాణాల్లో కరువైందని వాపోతున్నారు. పిఎస్సిఎస్ గోదాములకు యూరియా బస్తాలు వస్తున్నా ఆధార్ కార్డు తీసుకొచ్చి ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారికే ఎరువులిస్తున్నారు. ఒక్కొక్కరికి కేవలం 2 బస్తాల్నే అతి కష్టం మీద ఇస్తున్నారని, వాటి కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు ముగ్గురికి ఇచ్చి ఇవాళ ఒక్కడి చేస్తే ఒక్క మనిషి ఉండాలంట. ఆధార్ కార్డు ఉండాలంటే ఆధార్ కార్డు తోటి మనిషి ఉండాలి. మరి భార్యను పిల్లలను 800 పెట్టి అక్కడ మనిషి కూలి పెట్టి ఇక్కడికి వచ్చి కొందరు గాడికి వెళ్ళి ఇవాళ దాకా ఇంకా ఇదే టైం ఇచ్చేటోళ్ళు లేదు. ఆ యూరియా దొరుకుతుందో తెలియదు. ఇంతమంది వచ్చిన ఎంత చేస్తాం, రైతులను రక్షిస్తాం అని చెప్పి గిరా రక్షణ మా చెప్పులతో మమ్మల్ని కొట్టిస్తాలా. పెట్టుకుని 1000 రూపాయలు కూలి మనిషి పెట్టుకుంటే దొరుకుతలేడు. 1000 రూపాయలు ఇచ్చి పెట్టి లైన్ పెట్టుకుని భార్య భర్త కత్తే 2 బస్తాలా? ఇదేనా గవర్నమెంట్? ఇదేనా రైతు మీరు ప్రోత్సహించే, రైతును ఎంకరేజ్ చేసే ఇదేనా? ఇక్కడ మీరు ఇచ్చిన ప్రజలకు మమ్మల్ని ఇట్లా అవసరం పెడితే మీరు ఎక్కడ ఉంటారు? మీరు గవర్నమెంట్ ఉంటుందా? బస్తాలకు లైన్ లో నింటున్నాడు. మేము ఇంటికాడ పని చేసుకోవాలా, అక్కడ ఇంటికాడ పిల్లలు గుంటు కొట్టుకునే ఉన్నది, కలుపు కొలుచుకునే ఉన్నది. విడిచిపెట్టుకుని మేము బస్తాల కొరకే మీకు ఇట్లా లైన్ లో నింటుంది. మేము ఇట్లా ఉంటే మళ్ళీ ఎందుకంటే చెప్పులు కదా, లైన్ లో చెప్పులు నింటుంటే పెట్టుకుని చెప్పులు మళ్ళీ గత రోజులు వచ్చినాయి. ఇదేనా రైతు గవర్నమెంట్ అంటే? ఇదేనా ఎక్కడ పోతుంది? పక్కదారి పడుతుంది. బ్లాక్ మార్కెట్ లో తరలిస్తాను, సొమ్ము చేసుకుంటాను. ఇప్పుడే ఇంత షార్టేజ్ అయితే మాకు ఇంకా రాబోయే కాలంలో ఇప్పుడు ఇంకా ఉన్న పెట్టుబడి పిండి బస్తాలు అంతా వేసేది ముందే ఉన్నది. మాకు బాగా కష్టం. ఎట్లా అది ఎట్లా ఇట్లా దొరుకుతాయి? మేము ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి ఇంటికాడ మేము గుంటుకులు ఏం కొట్టుకోవాలి? మేము వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి? యూరియా బస్తాలు వచ్చినాం. పొలం పెట్టినా, పత్తి పెట్టినా, ఏ షాపులు పోయినా యూరియా బస్తాలు లేవంటారు. ఏ బస్తా అయినా ఉన్నది కానీ యూరియా బస్తాలు లేవంటారు. ఉన్నా కూడా బ్లాక్లు అమ్ముతారు. నేను 4 ఎకరాలు పత్తి వేసిన, ఇప్పుడు వర్షం పడ్డది, నేను ఏమేయాలో చెప్పు? ఇప్పుడే యూరియా దొరకలేదు, అప్పటికేమి ఇస్తారండి? జిల్లాలో సరిపడా ఎరువుల్ని సరఫరా చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు స్పష్టం చేశారు. రోజు విడిచి రోజు ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలకు యూరియా పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. రైతుల్లో కొంత అపోహ ఉంది, యూరియా అందుబాటులో ఉంటుంది లేదు అని. కానీ దానివల్ల ఏంటంటే చాలా మంది రైతులు ముందస్తుగా తీసుకుని వెళ్ళి సీజన్ సంబంధించిన కావాల్సిన స్టాక్ ముందే ఎట్లా చేసి ప్రొక్యూర్ చేసుకుని దగ్గర పెట్టుకోవాలనుకుంటాను. దానివల్ల కొంత ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అన్ని సెంటర్లలో యూరియా ప్రైస్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఒక రోజు తప్పించి ఒక రోజు ప్రతి సెంటర్కు లారీ రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్లో కూడా కొంతవరకు స్టాక్స్ రావడం జరుగుతుంది. ఎక్కువ మనకు సొసైటీస్ ద్వారానే ఎక్కువ ఇస్తున్నాం. ఎందుకంటే మనకు 6 సెంటర్లు సొసైటీస్ ఉన్నాయి, 2 అగ్రోస్ ఉన్నాయి. మొత్తం 8 సెంటర్లకు మన గవర్నమెంట్ ద్వారా సప్లై అవుతుంది. పంట ప్రారంభ దశను దృష్టిలో పెట్టుకుని యూరియా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.